నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ షో ఆన్ బిగ్ డే. ఎలక్షన్లో దాదాపుగా ఓటర్లు పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రికార్డులు బద్దలైపోయే సిచ్యువేషనే కనిపిస్తోంది. మనకు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు పోటెత్తారు. పెద్ద ఎత్తున ఓటర్లు ఇవాళ ఇప్పటికీ కూడా క్యూ లైన్లలో కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు మనకు అందుతున్న స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే 2019లో ఈరోజు ఉదయం అంటే 10:30 ప్రాంతంలో అఫీషియల్ రికార్డ్స్ ఏవైతే బయటకు వచ్చాయో దాని లెక్క ప్రకారం చూసుకుంటే 2019లో పొద్దున 10:30 వరకు 9.58% మాత్రమే ఓట్లైనాయి. ఇవాళ 2024లో మనం అదే సమయానికి చూసుకుంటే 15.05% ఓట్ అయింది అని చెప్పానంటే ఎంత పెద్ద ఎత్తున ఓటర్లు వస్తున్నారు అన్న విషయం తేలాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దాదాపుగా అన్ని పోలింగ్ బూత్లలో పెద్ద ఎత్తున జనం క్యూ లైన్లలో కనబడుతున్న పరిస్థితి. అయితే ఈ ఫ్లో ఇలాగే కొనసాగుతుందా, మధ్యాహ్నం వరకు మళ్ళీ సాయంత్రం వరకు ఏమైనా తగ్గుతుందా అన్న విషయం చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఓటర్లలో కొంత చైతన్యం అయితే కనిపిస్తోంది. ఇవాళ తమ భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి ఒక పక్కడ్బందీ వ్యూహంతోనే ఓటర్లు ఉన్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితి. ఇవాళ ఒకటి మాత్రం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే భారీ ఎత్తున ఓటర్లు టర్నౌట్తో పాటుగా ఇవాళ గొడవలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే కాదు, దాడులకు ఇవాళ చివరికి కత్తిపోట్ల వరకు వెళ్ళిన పరిస్థితి ఇవాళ మనము ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నాం. కాసేపటి క్రితమే చిత్తూరు జిల్లాలో వైసీపీకి సంబంధించిన అభ్యర్థి ఏజెంట్గా ఉన్న వ్యక్తి మీద దాడి జరిగిన పరిస్థితి. అతను ఇప్పటికే కత్తిపోట్లలో చిత్తూరు జిల్లా మండి కృష్ణాపురంలో సురేష్ అనే వైసీపీ ఏజెంట్ మీద అక్కడ ఉన్న టీడీపీ నేతలు దాడులు చేసిన పరిస్థితి. అతనికి కత్తిపోట్లు అయ్యాయి. కత్తిపోట్లలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పటికే అతన్ని హాస్పిటల్కు తరలించిన పరిస్థితి. ఇంత స్థాయిలో ఇప్పటికే మనం ఇది గుంటూరు జిల్లాకు సంబంధించి అనేక ప్రాంతాల్లో ఇవాళ గొడవలు అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడ ఏం జరుగుతుంది అన్న విషయం కొంత ఆంధ్రప్రదేశ్లో ఓటరు చైతన్యంతో పాటు రాజకీయ పార్టీలు పరస్పర దాడులు కూడా కనిపిస్తున్న పరిస్థితి. సో మొత్తంగా మనం ఒకసారి ఈ డిబేట్ మొదలు పెడతాం. మనకు ఇందులో జాయిన్ అవుతున్నారు అందే సత్యం గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. ఆయనతో పాటు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు మనకు జాయిన్ అవుతా ఉన్నారు. మరికొంతసేపట్లోనే మా 6టీవీకి సంబంధించిన మరికొంతమంది ప్రతినిధులతో రాష్ట్ర వ్యాప్తంగా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనం ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి దగ్గరికి వెళ్దాం. మురళీ మనోహర్ గారు, దేశవ్యాప్తంగా ఇవాళ 96 పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జనరల్ ఎలక్షన్స్ 175 అసెంబ్లీ, ఇవాళ ఏదైతే 25 పార్లమెంట్ ఉన్నాయో వాటన్ని కూడా ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి. ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఓటర్ టర్నౌట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా కొంత మెరుగ్గానే ఉన్న పరిస్థితి. నమస్తే బలరాం గారు. సార్ మీరు మ్యూట్ లో ఉన్నట్టు ఒకసారి చూడరా? వస్తుంది సార్. ఓకే అండి ఇప్పుడు? ఎస్ ప్లీజ్ సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. ఓకే, నమస్తే బలరాంజీ, మిగతా పెద్దలందరికీ నమస్తే. నో మీరు అన్నది చాలా వాస్తవము. అంటే ఈ ఫేజ్ లో ఆ ఊపు కనిపిస్తుంది. ఎందుకో ఏమో దేశవ్యాప్తంగా కూడా కాస్త చైతన్యము ఎక్కువగా కనిపిస్తున్నటువంటి విషయము. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంత గతం లాస్ట్ ఫేజ్ కన్నా ఇప్పుడు కాస్త నంబర్ పెరుగుతా ఉంది. క్యూలో మనుషుల లైన్లు పెరుగుతా ఉన్నాయి. ఇది మంచి ట్రెండ్. ఇది మన తెలంగాణలో కూడా మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది గతంలో కన్నా. ఇది గొప్ప విషయము. ఏపీలో ఇంకా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కనుక సహజంగా ఎక్కువ ఉంటుంది, చైతన్యం కూడా ఎక్కువ. ముఖ్యంగా రాయలసీమలో బాగా ఓటింగ్ పర్సంటేజ్ బాగా ఉంది కనుక ఇది మాత్రం ఇట్స్ ఎ గుడ్ సైన్. ప్రజాస్వామ్యాన్ని స్ట్రెంగ్తెన్ చేసేటువంటి ఒక ఇది కనిపిస్తుంది ప్రజల్లో, ముఖ్యంగా ఓటర్ మహాశైల్లో. అయితే మన దగ్గరికి వచ్చేసరికి యథావిధిగా పట్టణ వాసులు ఇంకా నిద్ర లేదు. పట్టణ వాసులు బద్ధకం ఇంకా వదలలేదు అని మాత్రం కనిపిస్తుంది. ఆదిలాబాద్ లాంటి రూరల్, ముఖ్యంగా అటవీ ప్రాంతం ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో హైయెస్ట్ గా 13.23% వరకు పెరిగిపోయింది. అన్నిటికన్నా హైయెస్ట్ ఆదిలాబాద్ జిల్లానే నమోదు చేస్తా ఉంది. అంటే ద మోర్ ది రూరల్, ద మోర్ ది ఇల్లిటరేట్, ద మోర్ ది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, ద మోర్ ది ఓటింగ్ అని ఈ ట్రెండ్ లో కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఇలాగే ఉంది. చదువుకుంటే ఉన్నమతి పోయింది అన్నట్టుగానే మళ్ళా అనిపిస్తుంది.
మీరు కనుక హైదరాబాద్ చూసినట్టయితే లోయెస్ట్ హైదరాబాద్ 5.06 హైదరాబాద్ సరౌండింగ్స్ ఎవరైతే హైదరాబాద్ తగులుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ రోగం వస్తుంది. సికింద్రాబాద్ లో కూడా తక్కువనే 5.4%. మల్కాజిగిరి కొద్దిగా పెరుగుతుంది, ఎందుకంటే రూరల్ పెరిగింది కనుక 6.2%. అట్లాగే మనకు చేవెళ్ళ కూడా ఆ విధంగానే కొద్దిగా 8.2. ఆ విధంగా అందుకే పట్టణ ప్రాంతం ఉండి కొద్దిగా గ్రామీణ ప్రాంతం ఉండేసరికి కొంచెం పెరుగుతుంది చేవెళ్ళ. అలాగే మల్కాజిగిరి కొద్దిగా గ్రామీణ ప్రాంతం ఉన్నందుకు కొద్దిగా పెరుగుతుంది సికింద్రాబాద్ కన్నా. సికింద్రాబాద్ పూర్తిగా అర్బన్ కనుక తక్కువ ఉంటుంది. హైదరాబాద్ మరింత అర్బన్ కనుక మరీ తక్కువ ఉంటుంది. ఈ ట్రెండ్స్ చూస్తే కాస్త చదువుకున్న వాళ్ళలో చైతన్యం తక్కువనా లేకపోతే నిర్లక్ష్యం ఎక్కువనా అని అనకూడదు, కానీ గ్రామీణ ప్రాంతాలు మాత్రం మళ్ళా మన ప్రజాస్వామ్యాన్ని మరింత గట్టిగా నిలబడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఓవరాల్ గా దేశంలో ఉత్సాహము, ఉల్లాసము, పోలింగ్ పర్సంటేజ్ పెరగడము, మహిళలు కూడా పెద్ద సంఖ్యలో నిలబడము లైన్లలో. ఒక్క ఆంధ్ర ఏపీలో మాత్రం అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు జరిగాయి. కొన్ని బలమైన ఇవి కూడా అయ్యాయి. మీరు చెప్పినట్టుగా కొన్ని ప్లేసెస్ అయితే దర్శి, మాచర్ల లాంటి ప్లేసెస్ లో బాగా గొడవలు అయినాయి, తలలు పగిలాయి అప్పుడే ప్రొద్దున్నే. ఇవి కూడా ఉన్నాయి ఎన్నికల్లో ఉండాల్సినటువంటి ఇవి కనుక ఇవి ఇంకా తగ్గలేదు. బహుశా అక్కడ పోటీ ఇది ఎక్కువగా ఉన్నట్టుంది తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్సీపీ మధ్యలో కనుక. అది అయినా సరే ఒక్క విషయం ఏంటంటే పోలీసు గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది, నియంత్రిస్తున్నారు ఎక్కడికక్కడ. కనుక అందరం ఆశిద్దాం సాయంత్రం వరకు పోలింగ్ బాగా పెరగాలని, 80-90% వరకు వెళ్ళాలి. అయితే ఇందులో ఒక్క మాట నేను చెప్పి కంక్లూడ్ చేస్తాను, ఏంటంటే పట్టణ ప్రాంతాలు చదువుకున్న వాళ్ళే బాగా ఆలోచించాలి, లైన్ లో నిలబడాలి, నేర్చుకోవాలి, నిలబడడం నేర్చుకోవాలి, ఓటేయడం నేర్చుకోవాలి. ఎస్ సార్ నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్. అందే సత్యం గారు ఉన్నారు. అందే